Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఘన మెజార్టీ రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన గుడివాడ కూటమి నేతలు. ఎమ్మెల్యే వెనగళ్ల రామకృష్ణ వాళ్ళ గుడివాడ నియోజకవర్గంలోని ఎమ్మెల్సీ ఎన్నికలలో భారీ మెజారిటీ వచ్చిందన్న నేతలు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను జయప్రదం చేయాలని కోరిన బురగడ్డ శ్రీకాంత్. పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ సభకు సంబంధించిన పోస్టును ఆవిష్కరించిన జనసేన నేతలు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసపై రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన జనసేన నేతలు. ఆధారం లేని ఆరోపణలు చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలంటూ సందు పవన్ డిమాండ్. పట్టభద్రుల ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు అఖండ మెజారిటీ రావడం పట్ల గుడివాడ కూటమి నేతలు హర్షాన్ని వ్యక్తం చేశారు. శాసనసభ్యులు వెనగళ్ల రాము కృషి ఫలితంగా గుడివాడ నియోజకవర్గంలోని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు భారీ మెజారిటీ రావడం జరిగిందని వారు తెలియజేశారు. ప్రజావేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు మరియు కూటమి ప్రభుత్వంపై ఉపాధ్యాయులు ఉంచిన నమ్మకానికి ప్రతిఫలమే జరిగిన ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు వచ్చిన మెజారిటీ అంటూ నేతలు వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీకాంత్, ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవతి శ్రీనివాసరావు, సీనియర్ టీడీపీ నాయకులు పెనమనేని బాబ్జీ, పట్టణ టీడీపీ అధ్యక్షులు దింట్యాల రాంబాబు, నందివాడ మండలం టీడీపీ అధ్యక్షులు సన్నాసరావు, భారతీయ జనతా పార్టీ నాయకులు అంగడాల సతీష్, టీడీపీ నాయకులు పంట్రాజ్ సాంబయ్య మరియు పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గత 6 నెలలుగా జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఘన విజయం సాధించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఇదందరూ కూడా కూటమి నాయకులందరూ కూడా కలిసికట్టుగా అందరూ గ్రాడ్యుయేట్ ఎన్నికల్ని సక్రమంగా నిర్వహించి మొదటి ప్రాధాన్యత ఓట్లోనే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందడం, అలాగే ఇదంతా కూడా ఏదైతే కూటమి యొక్క ఈ 7 నెలల పరిపాలనకు రెఫరెండంగా మనం భావించవచ్చు. గ్రాడ్యుయేట్స్ గా అందరూ కూడా, ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా ఈ యొక్క ఎన్నికల్ని రెఫరెండంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికినందుకు ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఏదైతే జనసేన పార్టీ కోసం త్యాగం చేసి తెనాలి సీట్ని ఇచ్చారో, అదే విధంగా జనసేన పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేసి
ఈ రోజున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించి ఎమ్మెల్సీకి పంపిస్తున్నందుకు ముఖ్యంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు వెనిగండ్ల రామరావు గారు చక్కగా ఈ యొక్క ఎన్నికలు నిర్వర్తించి మొన్న ఎన్నికల ప్రక్రియ కానీ ఓటింగ్ రోజున కానీ ఆయన దగ్గరుండి పర్యవేక్షించి ఈ యొక్క ఎన్నికలను అత్యధిక ఓట్ల మెజార్టీ గుడివాడలో వచ్చే విధంగా కృషి చేసినందుకు వారికి, అలాగే కూటమికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, అలాగే ముఖ్యంగా జనసేన పార్టీ యువత ముఖ్యంగా ఈ యొక్క ఓట్లో పాల్గొని ఈ యొక్క ఓటును కూటమి అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు చేసినందుకు, అలాగే బీజేపీ నాయకులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. మొన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూటమి పార్టీ తరఫున పోటీ చేసినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు భారీ మెజారిటీతో ఘన విజయం సాధించటం చాలా సంతోషం. ఇది కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నటువంటి మంచి, ప్రజలకు చేస్తున్నటువంటి సేవ, ప్రజలకు ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం ఈ రోజున 8 నెలల తర్వాత మళ్ళా ప్రజల్లో అదే నమ్మకం గత సార్వత్రిక ఎన్నికల్లో వచ్చినటువంటి మెజారిటీ కన్నా కూడా ఎక్కువగా మరలా ఈ ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వం మీద విశ్వాసం చూపించారు. అట్లాగే సీనియర్ అయినటువంటి నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన మంత్రిగా పనిచేశారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు. పెద్దల సభకి ఆయన్ని పంపిస్తే తప్పనిసరిగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తారు. మన రాష్ట్ర అభివృద్ధిలో ఆయన పాత్ర కీలకంగా ఉంటుంది. మన ప్రాంతంలో ఉన్నటువంటి పట్టభద్రుల యొక్క మనోభావాల్ని ప్రతిబింబించే విధంగా ఆయన శాసనమండలిలో కృషి చేస్తారని చెప్పి ప్రజలు నమ్మకంతో ఓటేశారు. అట్లాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఆయన యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయటం. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉప ముఖ్యమంత్రిగా పేద ప్రజలకు ఏది అవసరం, ఏది అందుబాటులో ఉండాలి, పేద ప్రజలకి ఎక్కడా కూడా కరప్షన్ లేనటువంటి పాలన అందించాలని చెప్పి ఆయన కానీ, పైనుంచి బీజేపీ ప్రభుత్వం తరఫున వారిచ్చే రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు కానీ అన్ని విధాలుగా ప్రజలు ఒక సంతృప్తికరమైనటువంటి వాతావరణంలో ఈ రోజున ఉన్నారు. ఒక చక్కటి ప్రభుత్వం వచ్చింది. మన బిడ్డలకి మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి, ఉద్యోగాలు లభిస్తాయి. పేద ప్రజలకి ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు బ్రహ్మాండమైనటువంటి ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ వీళ్ళు వాళ్ళని చెప్పడానికి వీల్లేదు. ప్రతి సెక్టారు రాబోయే కాలంలో మరింత మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుండటంలో ఎటువంటి సందేహం లేదు. మరి అట్లాగే గుడివాడ నియోజకవర్గం వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మేము ఎలక్షన్ అయిపోయిన రోజు సాయంత్రమే చెప్పాం, ఖచ్చితంగా ఇక్కడ గుడివాడలో వెనిగండ్ల రాము గారి నాయకత్వంలో మరి పడినటువంటి ఓటింగ్లో 80% ఓట్లు కూటమి అభ్యర్థికి పడుతుంది. నాకు తెలిసి డిపాజిట్లు కూడా రావని, మరి అన్ని విడివిడిగా లెక్కలేదు కాబట్టి మేము చెప్పలేకపోతున్నాం. కానీ నాకు తెలిసి ఈ 33 నియోజకవర్గాల్లోనూ అత్యధికమైనటువంటి మెజారిటీ పర్సంటేజ్ పరంగా చూస్తే గుడివాడలోనే వచ్చి ఉంటుంది. గుడివాడలో ఆ విధంగా వెనిగండ్ల రాము గారి యొక్క నాయకత్వం, ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి ఇవన్నీ కూడా చూసి ప్రజలు బ్రహ్మాండంగా ఆదరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పనిసరిగా ఇంతటి ఘన విజయం అందించినటువంటి ప్రజానికం అందరికీ, పట్టభద్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున మా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాము. ఈ రోజున కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం యొక్క రిజల్ట్ ఏదైతే తెల్లవారుజామున వచ్చిందో, కూటమి అభ్యర్థి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరూ కూడా కలిసి నిలబెట్టినటువంటి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు 80,000 పైచలకు మెజార్టీతో, అత్యధిక మెజార్టీతో, మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఆయన గెలవటం, అది కాకుండా అత్యంత అధిక మెజార్టీతో గెలవటం కూడా జరిగింది. దీనంతటికీ ఈ 9 నెలల కాలంలో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ రాష్ట్రానికి గత 5 సంవత్సరాల్లో ఏదైతే ఈ రాష్ట్రం మసకబారిపోయి ఉందో దాని యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి అగ్రపదాన్ని నిలపాలి అని చెప్పి ఏదైతే వాళ్ళు ఈ 9 నెలల నుంచి కష్టపడతా ఉన్నారో దానికి
నిదర్శనమే ఈ పట్టభద్రుల ఎన్నిక. ఇవాళ పట్టభద్రులు గ్రాడ్యుయేట్స్ అంతా కూడా చదువుకున్న వాళ్ళు, ఆలోచించే వాళ్ళు అందరూ కూడా ఇవాళ కూటమి అభ్యర్థికి ఇంతటి ఘన విజయాన్ని ప్రసాదించడం చాలా సంతోషం. ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా వాళ్ళు మద్దతు తెలిపినట్టు అవుతుంది. అట్లాగే ఇక్కడ గుడివాడ నియోజకవర్గంలో వెనుగళ్ల రాము గారు, ఎమ్మెల్యే గారు వెనుగళ్ల రాము గారి నాయకత్వంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కూడా కలిసికట్టుగా పనిచేసి దగ్గర 70-80% ఓటింగ్ కూడా అంతా కూడా ఇవాళ పట్టభద్రులు ఈ ఓటింగ్లో తెచ్చుకొని అత్యధిక ఓట్లు ఇవాళ గుడివాడ నియోజకవర్గంలో వేయించి ఈ విజయానికి కారకులైనటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎమ్మెల్యే గారు ఈ ఎన్నికని చక్కగా నడపడం కూడా చాలా సంతోషం. అట్లాగే గెలిచినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో పెద్దల సభలో ఏదైతే ఉందో గ్రాడ్యుయేట్స్కి సంబంధించినటువంటి సమస్యలు, బాగా అనుభవజ్ఞుడైన చదువుకున్నవాడు, మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీతో కష్టాల్లో, నష్టాల్లో, లాభాల్లో అన్నింటిలో కూడా పార్టీతో సైలైనటువంటి మనిషి ఇవాళ గెలవడం చాలా సంతోషం అని చెప్పి మీ అందరి మద్దతు తెలియజేయడం కూడా చాలా సంతోషం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఏదైతే గుంటూరు విజయవాడ పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రాధాన్యత ఓట్లో మరి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి విద్యాశాఖ మంత్రి చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కూటమి సమిష్టిగా కృషి చేసి ఈ రోజున ఆయన గెలుపుకి దోహదపడడం జరిగింది. ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో చాలా విజ్ఞతతో ఆలోచించి చదువుకున్నవారు, మరి అటు మోడీ గారు అమరావతికి కానీ పోలవరం కానీ తీసుకొచ్చిన నిధులు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు పల్లెల్లో రోడ్లు వేయటం కానీ, ఇవంతా కూడా పట్టభద్రులు గమనించి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం అయితేనే మనకి భరోసా అనే విషయంలో మరి అత్యధికమైన మెజార్టీతో ఆయన గెలిపించడం జరిగింది. అంతేకాకుండా మరి నియోజకవర్గ ఎమ్మెల్యే రాము గారు గత 6 నెలలుగా మరి విశేషంగా కృషి చేస్తూ విద్యాలయాలు కానీ, స్థానికులు కానీ, పట్టభద్రులు కానీ కలిసి మరి కూటమి అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా కోరటం జరిగింది. అట్లాగే భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ నుంచి కూడా చెప్పిందే చేస్తూ ఉంది. ఈ రోజున మరి నిధుల సమీకరణలో కానీ అన్నింటిలో కూడా ముఖ్య సింహభాగం ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఎదుర్కోవటానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, అట్లాగే ఎన్నికైన రాజేంద్ర ప్రసాద్ గారికి, అట్లాగే ఈ పట్టభద్రులు ఓట్లు వేసిన అందరికీ కూడా, కార్యకర్తలందరికీ కూడా అన్ని కూటమి తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ ధన్యవాదాలు. ముందుగా ఉమ్మడి కృష్ణా జిల్లా పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించినటువంటి కూటమి అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ విజయం ఎలక్షన్ ముందే మేము ఊహించినటువంటి విజయమే. కానీ ఇంత భారీ మెజారిటీ రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఇవాళ పోరాడింది వైసీపీ మద్దతుదారుడైనటువంటి కెఎస్ లక్ష్మణరావు గారి మీద. ఆయన 3 సార్లు ఎమ్మెల్సీ చేసి తిరిగి మళ్ళీ ఆయన పోటీ చేస్తే ఆయన మీద ఆయనకు బలమైనటువంటి ఒక యూనియన్తో ఆయన ముందుకు వస్తే మద్దతు ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఓటమికి ఇది కారణంగా తెలియజేస్తూ ఉంది. అలాగే ఈ 9 నెలల పాలనలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి గ్రామాల యొక్క బాగోగులు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మన కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి సహకారం, ఇవన్నీ కూడా ఈ 9 నెలల పాలనకి ఈ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఎమ్మెల్సీగా గెలవడానికి నిలువుటద్దామని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తూ ఉండబట్టే ప్రజలు మళ్ళీ తిరిగి పట్టం కట్టడం జరిగింది. వాళ్ళ పట్టభద్రులందరూ కూడా ఏకతాటి మీద నిలబడి గత ప్రభుత్వం చేసినటువంటి వాళ్ళని పెట్టినటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా గుర్తు పెట్టుకుని తప్పనిసరిగా వేసినటువంటి ఓటే ఈ విజయానికి కారణం. ఇవాళ కేవలం
ఇది మామూలు విజయం మాత్రము అనుకోవడానికి ఏమాత్రము కారణం కాదు. చాలా భారీ మెజారిటీ, ఇంత మెజారిటీ 80,000 పైచీలకు మెజారిటీ ఈ రోజున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వచ్చిందంటే, గుడివాడ నియోజకవర్గంలోనే 7,000 ఓట్ల పోలు అయితే దాదాపుగా 5,000 మెజారిటీ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఏంటంటే మనం అది క్లారిటీ వస్తే కానీ దాన్ని పూర్తిగా మీకు ముందు చెప్పడానికి, అంకెలతో సహా చెప్పడానికి ఇబ్బంది. కానీ తప్పనిసరిగా గుడివాడలో 5,000 ఓట్ల మెజారిటీ వెనుగళ్ల రాంబాబు గారు చేసినటువంటి కృషికి ఫలితంగా వచ్చేటువంటి అవకాశం ఈ రోజున కనబడతా ఉంది. చక్కటి క్రమశిక్షణతోటి, చక్కటి ప్రొసీడింగ్ తోటి రాము గారు ఈ ఎలక్షన్ని మా అందరితోటి జరిపించడం, అలాగే రాష్ట్ర పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు రోజు 3 సార్లు కూడా టెలికాన్ఫరెన్స్ మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళకి చురుకుగా పనిచేసే విధంగా వారు మాకు ఇచ్చినటువంటి సజెషన్స్, ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి అబ్జర్వర్స్గా వచ్చినటువంటి గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు, ఆయన అనేక అడ్వైస్, అలాగే నూకాలమ్మ గారు మరొక అడ్వైజర్గా ఇక్కడికి వచ్చి వారు, మరి ముఖ్యంగా చెప్పాలంటే ఉపాధ్యాయ సంఘ నాయకులు కూడా మేము ఎక్కడికైనా వెళ్ళలేని ప్రదేశంలో ఉంటే, మారుమూల స్కూల్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు వెళ్ళి ప్రచారం చేసి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున ఎట్టి పరిస్థితుల్లో రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకోవాలి. ఆయన మంచి విద్యావేత్త. గతంలో ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు అనేక రకాలుగా విద్యా వ్యవస్థని రూపురేఖలు దిద్ది ఇంజనీరింగ్ కాలేజీ తీసుకురావడానికి కారకుడు అయ్యాడు. కాబట్టి ఆయన మనం గెలిపించుకుంటేనే మనకి ఉపయోగం ఉంటుందని చెప్పి జరిగినటువంటి సంఘ నాయకులందరికీ కూడా పేరున, అలాగే ఈ గుడివాడ నియోజకవర్గంలో, గుడివాడ పట్టణంలో, మండలాల్లో అన్ని చోట్ల కూడా మా కార్యకర్తలు, నాయకులు, బూత్ ఇన్ఛార్జెస్ కానివ్వండి, క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానివ్వండి, వార్డు ప్రెసిడెంట్ సెక్రటరీలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా ఈ విజయం తప్పనిసరిగా మనం పొందాలనేటువంటి కసితోటి చేసినటువంటి ఎలక్షన్స్ వల్ల వచ్చినటువంటి విజయం ఈ రాజేంద్ర ప్రసాద్ గారి విజయం. అలాగే రాము గారు, అందరికీ నమస్కారం అండి. మరి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ పట్టభద్రుల గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి బలపరిచినటువంటి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అఖండ మెజార్టీతో ఓట్లేసి గెలిపించినటువంటి గ్రాడ్యుయేట్స్కి, పట్టభద్రులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే రేపు రాబోయే భవిష్యత్తులో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే కూటమి ప్రభుత్వం అవసరం, నాయకత్వం ఎంతో ఉందని చెప్పి మరి చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరిచి, పవన్ కళ్యాణ్ గారు అట్లాగే మరి భారతీయ జనతా పార్టీ కలిసి ఏర్పడిన ప్రభుత్వ నాయకత్వాన్ని బలపరిచి ప్రభుత్వానికి మద్దతుగా జరిగిన రెఫరెండంగా జరిగిన ఎలక్షన్స్లో అఖండ మెజార్టీ చేకూర్చినందుకు ప్రజలందరూ కూడా మేము చంద్రబాబు గారు ఎంతంతే ఉన్నామని చెప్పి తెలియజేసినందుకు సంతోషిస్తూ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఆలపాటి రాజా గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ నెల 3వ తేదీన ఈనాడు దినపత్రిక ఆధ్వర్యంలో గుడివాడ మండల స్థాయి పోటీలలో ఉత్తమ ప్రదర్శన కనబర్చి బహుమతులు గెలుపొందిన త్రివేణి పబ్లిక్ స్కూల్ విద్యార్థులను స్కూల్ కరస్పాండెంట్ నిమ్మగడ్డ శివశంకర్ అభినందించడం జరిగింది. జగన్నాథపురంలోని త్రివేణి పాఠశాలలో నేడు విద్యార్థులను అభినందించి ఈనాడు దినపత్రిక అందించిన సర్టిఫికేట్స్ ను, బహుమతులను విద్యార్థులకు అందజేయడం జరిగింది. అనంతరం శివశంకర్ మీడియాతో మాట్లాడుతూ తమ స్కూల్ విద్యార్థులు ఎక్కడ ఎటువంటి పోటీ తత్వపు పరీక్షలు జరిగిన వాటిలో పాల్గొని ఉత్తమ ప్రదర్శన కనబరిచి మొదటి స్థానాల్లో నిలబడటం తమ స్కూలుకు తమకు ఎంతో గర్వకారణం అని తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మట్ట యుగంధర్ మరియు శాస్త్రి విద్యార్థులు పాల్గొన్నారు. 3వ తారీఖున ఏఎన్ఆర్ కాలేజ్లో ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్, ఎలక్టివేషన్ కాంపిటీషన్స్ ఈనాడు వారి ఆధ్వర్యంలో సుమారుగా ఒక 20 స్కూల్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు టౌన్ లెవెల్లో చాలా స్కూల్స్, ఒక 60-70 స్కూల్స్లో కండక్ట్ చేయడం, ఆ కండక్ట్ చేసినటువంటి పిల్లలందరినీ కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ని తీసుకుని దాన్ని మళ్ళీ నిన్న ఒక 20 స్కూల్స్ని సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఎలక్యూషన్స్ అండ్ ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో మా పిల్లలిద్దరూ కూడా స్నేహ ఎలక్యూషన్లో ఫస్ట్ రావటం, అలాగే సాయిశ్రీ, దివ్యశ్రీ ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ రావడం. అంటే అన్ని స్కూల్స్లోనూ మా పిల్లలు ఫస్ట్ ప్లేస్లో నిలవడం, 20 స్కూల్స్లో ఫస్ట్ ప్లేస్లో నిలవడం అనేది నిజంగా వాళ్ళిద్దరూ కూడా ఒక మంచి ప్రతిభను కనబరచడం, వాళ్ళందరిలో కల్లా ఫస్ట్ రావడం అనేది నిజంగా మా టీచర్స్, ఆ పిల్లల యొక్క వాళ్ళ విజ్ఞానానికి ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా తోడ్పడుతూ వాళ్ళు చేస్తున్నటువంటి కృషి, అలాగే త్రివేణికి ఇంత మంచి పేరుని తీసుకురావడం
మా అందరికి కూడా చాలా ఆనందదాయకం. అలాగే ఇప్పుడు ఈ 20 స్కూల్స్ నుంచి వెళ్ళిన వాళ్ళల్లో ఫస్ట్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ తీసుకుని స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేయబోతున్నారు త్వరలో. దానిలో కూడా మా పిల్లలు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. మా త్రివేణి స్కూళ్ళు ఇంతకు ముందే చెప్పినట్లుగా మనం అన్ని కాంపిటీషన్స్లో స్కూల్ ఎడ్యుకేషన్తో పాటు అన్ని కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, ఎస్ఆర్ రైటింగ్స్ కానీ అన్ని యాక్టివిటీస్లో కూడా మా పిల్లలు పార్టిసిపేట్ చేయడం, దాంట్లో ఏదో ఒక ప్రైజ్, ఈసారి ఇద్దరికి ఫస్ట్ ప్రైజ్లు వచ్చింది. అలాగే కంపల్సరీ ఫస్ట్ టాప్ 3లో ఏదో ఏ కాంపిటీషన్లో అయినా సరే తప్పనిసరిగా ఒక ప్రైజ్ రావడం అనేటువంటిది మాకు ఆనవాయితీ అయిపోయింది. అలాగే మొన్న హైదరాబాద్ చుక్కా రామయ్య గారి ఆధ్వర్యంలో సిఎల్బి అంటే చుక్కా లక్ష్మీబాయమ్మ గారు వాళ్ళ మిసెస్ పేరున ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు మ్యాథ్స్, సైన్స్ అండ్ ఫిజిక్స్లో. ఆ మూడిట్లో కూడా మా పిల్లలు ఆల్రెడీ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో కూడా మంచి ప్రైజ్లు సాధించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ రకంగా పిల్లలందరినీ కూడా తయారు చేసినటువంటి టీచర్లందరినీ కూడా అభినందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శుభోదయం. ప్రతి ఏడు ఈనాడు వారు విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని బయట తీయడం కోసం, అన్ని రంగాల్లో వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం మంచి ఎంకరేజ్మెంట్తో ప్రతి ఏడు వాళ్ళు స్కూల్ వైడ్గా కానివ్వండి, డిస్ట్రిక్ట్ లెవెల్ కానివ్వండి, స్టేట్ లెవెల్ కానివ్వండి, ముందు వాళ్ళలో సృజనాత్మక శక్తి బయటికి తీయడం కోసం వాళ్ళు తలపెట్టే కార్యక్రమం చాలా అభినందనించిన విషయము. వాళ్ళని ముందు మనస్ఫూర్తిగా మా ఉపాధ్యాయులు, మా బృందం కానివ్వండి, మా డైరెక్టర్ గారు కానివ్వండి, అందరం అభినందించడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ మా త్రివేణి స్కూల్ గురించి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఏడు ఆల్రౌండ్ డెవలప్మెంట్ త్రివేణి, దట్ ఈస్ ది ఎయిమ్ ఫర్ ఆల్రౌండ్ డెవలప్మెంట్. అంటే అన్ని రంగాల్లోనూ ప్రతి ఏడు ఈనాడు కాంపిటీషన్స్ కానివ్వండి, అటు సిఎల్బి కాంపిటీషన్స్ కానివ్వండి, నెక్స్ట్ చెస్ కాంపిటీషన్ కానివ్వండి, ముందు మా డైరెక్టర్ గారు ముందుండి ఆ విద్యార్థుల్ని ఎంకరేజ్మెంట్ ఇవ్వడం, తదనుగుణంగా పేరెంట్స్ కూడా దీంట్లో ఎంకరేజ్మెంట్ ఇవ్వడం, నెక్స్ట్ పాఠశాల ఉపాధ్యాయులు మా విద్యార్థులకు వెన్నదండి ఉండి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయటం కానివ్వండి, ఇది ముందు ఫస్ట్ అభినందించాల్సిన విషయము. కాబట్టి మా చిన్నారులు ఇప్పుడున్న ఈనాడు వారు తలపెట్టిన విషయంలో ఇప్పుడు స్కూల్ లెవెల్లో ఫస్ట్ కాంపిటీషన్లో పాల్గొనడం, అక్కడ ప్రైజ్ గెలుచుకోవడం, నెక్స్ట్ మళ్ళీ 10 స్కూళ్ళు కలిపి డిస్ట్రిక్ట్ లెవెల్లో నెక్స్ట్ మొన్న జరిగింది డిస్ట్రిక్ట్ లెవెల్లో మళ్ళీ ప్రైజ్ తీసుకురావడం, నెక్స్ట్ స్టేట్ వైడ్లో పాల్గొంటున్నారు. అందులో కూడా తప్పనిసరిగా మా చిన్నారులు ఎంకరేజ్మెంట్ ఉండి దాంట్లో కూడా ప్రైజ్ గెలుచుకోవాలని మనసా వాచా కర్మ కోరుకుంటున్నాం. ఈ అందరికీ మెయిన్ విషయం ఏంటంటే మెయిన్ ఎంకరేజ్మెంట్ టు డైరెక్టర్ సార్. ఆయన ఉండబట్టే ఈ పిల్లల్లో విద్యార్థుల్లో మంచి రాణించదగ్గ విషయం జరగడం అనేది అభినందనీయం. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు. Good morning to everyone. My name is Sai Sinha. I'm studying in Triveni Public School at 9th standard. So I got first prize in arithmetic competition, which is conducted by the Inado Association. And my very special thanks to our directors and also the teachers who always encourage and guide us. Thank you. Good morning, everyone. My name is Devsa. I'm studying in Triveni Public School at 9th standard. I got first prize in SR writing, which is conducted by Inado Association. I'm very thankful for our director sir and our teacher for encouraging us. Thank you. మార్చి 14వ తేదీ పిఠాపురంలో నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు సంబంధించిన పోస్టును గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బుర్గడ్డ శ్రీకాంత్ ఆవిష్కరించారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించుకునే ఆవిర్భావ సభను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని బుర్గడ్డ శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణాధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్, కార్యదర్శి సాయినాథ్ రాజేష్, నాయకులు వేమూరి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ సభ. గత ఆవిర్భావ సభలన్నీ కూడా మనం పోరాటం చేసుకుని ఏదైతే జనసేన పార్టీ అధికారంలోకి తీసుకొచ్చాం, ఈ రోజున జరిగే మార్చి 14వ తారీఖు జరిగే ఆవిర్భావ సభ ఏదైతే విజయోత్సవాలు చేసుకునే ఆవిర్భావ సభగా మనందరం కూడా చూడొచ్చు. ఇంతకాలం కూడా ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి ఈ రోజున జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం. కాబట్టి ఈ రోజున రేపు మార్చి 14వ జరిగే ఆవిర్భావ సభలో మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మన రాష్ట్రం అభివృద్ధి దశగా జరుగుతున్న ఈ యొక్క ఆవిర్భావ సభను మనందరం కూడా విజయోత్సవం చేసుకోవడానికి లక్షలాదిగా తరలి వెళ్ళి ఈ పిఠాపురంలో జరిగే కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా ఈ యొక్క ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని చెప్పి
కోరుకుంటూ మనందరం కూడా రేపు లక్షలాదిగా తరలి వెళ్ళి గుడివాడ నియోజకవర్గం నుంచి ముఖ్యంగా అందరం కూడా ప్రతి నాయకుడు కార్యకర్త వీర మహిళలు అందరూ కూడా మార్చి 14వ తారీఖు ఆవిర్భావ సభకి తరలి రావాల్సిందిగా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరపున అన్ని మండల అధ్యక్షులకు అలాగే కార్యకర్తలకు అందరికీ కూడా వీర మహిళలందరికీ కూడా కోరుకుంటూ ఈ యొక్క ఆవిర్భావ సభ పోస్టర్ని ఈ రోజున విడుదల చేస్తున్నాం. అలాగే ఈ యొక్క నియోజకవర్గంలో అన్ని గ్రామాలు తిరిగి ఈ యొక్క ఆవిర్భావ సభ విజయవంతం చేసేందుకు మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ నియోజకవర్గం జనసేన అభిషందు బోరగడ్డి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో చలో పిఠాపురం మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి మన నియోజకవర్గం నుంచి అందరూ నాయకులు ప్రజలు తండోపతండాలు వెళ్ళి ఈ సభని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాము. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కష్టాలు పడి 10 సంవత్సరాల పైనే 12వ సంవత్సరం వచ్చింది. ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు పడి ఎన్నో మాటలు పడి పార్టీని బలోపేతం చేస్తూ ఉమ్మడి కూటాన్ని గెలిపించడంలో ప్రధాన భూమిక పోషిస్తూ ఇవాళ డిప్యూటీ సీఎంగా ఆయన నిర్వర్తిస్తున్న శాఖల్లో భారతదేశంలోనే ఒక వినూతనమైన గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన ఏకైక నాయకుడు భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారే. ఇది ఎప్పుడో మా చిన్నప్పుడు గాంధీ గారి గ్రామ స్వరాజ్యం గ్రామాలు దేశానికి పట్టుకోమలని చెప్పి గాంధీ మహాత్ముడు చెప్పిన రోజులు కానీ అవి ఇప్పటికీ 76 స్వతంత్ర దినోత్సవం అయిపోయినా కానీ ఇంతవరకు అవి అమలవల. మన పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామాలకి రోడ్డు లేని ఊరు ఉండకూడదని ప్రతి గ్రామానికి రోడ్డు, తాగునీరు, సాగునీరు అట్లాగే ఆయన చేసిన 4-5 శాఖలను కూడా దిగ్విజయంగా నిర్వర్తిస్తూ భారతదేశంలోనే డిప్యూటీ సీఎం అంటే ఒక హోదాను తీసుకొచ్చిన ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. దానికి జనసేన పార్టీ తరఫున మేమందరం గర్వపడుతున్నాం. రేపు జరగబోయే మార్చి ఆవిర్భావ సభకి అందరూ దిగ్విజయంగా చేయాలని శ్రీకాంత్ గారి సారథ్యంలో మేమందరం ఆయన అడుగుజాడలు నడుస్తామని ఈ రకంగా తెలియజేయడం అయినది. జై జనసేన. మార్చి 14వ తారీఖున పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఆ ప్రజలందరూ కూడా గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అలాగే ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా లక్షలాదిగా పాల్గొని 14వ తారీఖున పిఠాపురంలో జరిగే ఆవిర్భావ సభని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ ఆవిర్భావ సభకు మా గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారిని సమన్వయకర్తగా వేసినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా సభాముఖంగా మా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి భారతదేశ చరిత్రలో తీసుకున్నట్లయితే 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి ఏకైక పార్టీ ఏదన్నా ఉందంటే అది మన జనసేన పార్టీ అని తెలియజేస్తున్నాను. మరి మరొకసారి ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా 14వ తారీఖు జరిగే ఆవిర్భావ సభని జయప్రదం చేయాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జరిగిన పట్టభద్రులు మరియు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎస్టీయూ బలపరిచిన అభ్యర్థులకు ఘన మెజార్టీ రావటం పట్ల గుడివాడ ఎస్టీయూ యూనియన్ సభ్యులు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఏజీకే పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్టీయూ నాయకులు మాట్లాడుతూ గతంలో తాము వేసిన ఓట్ల ద్వారా విజయం సాధించిన వారు తమకు ఎటువంటి ప్రయోజనకరమైన పనులు చేయకపోవటం వల్లే నేడు యూనియన్ కమిటీ అభ్యర్థిని బలపరచడం జరిగిందని, జరిగిన గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో తమ బలపరిచిన వ్యక్తికి భారీ మెజార్టీ రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. గెలిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ కృష్ణా జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి డి చంద్రశేఖర్, జిల్లా సహా అధ్యక్షుడు పివిఎన్డి ప్రసాద్, పట్న అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేజే డానియల్, ఆర్ మోహన్ రావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏఎస్వి ప్రసాద్, ఐ అరవింద్, మడక ప్రసాద్, పరసా సీను తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో నిన్న వెలువడినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మరి అదేవిధంగా 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఎస్టీయూ బలపరిచినటువంటి 3 అభ్యర్థులు కూడా మరి అద్భుతమైనటువంటి విజయం సాధించడం పట్ల ఎస్టీయూ జిల్లా శాఖ తరఫున వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఉత్తరాంధ్రలో ఎస్టీయూ మద్దతు ఇచ్చినటువంటి గాదె శ్రీనివాస నాయుడు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి మరి దాదాపుగా 22,000 ఓట్లు పోలైతే 700 ఓట్ల మెజారిటీతో మరి ఆయన గెలుపొందడం జరిగింది.
అదేవిధంగా మరి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో ఎస్టీయు పూర్తిగా మద్దతు ఇచ్చి బలపరిచినటువంటి మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మరి అద్భుతమైనటువంటి దాదాపు 82,000 ఓట్ల మెజారిటీతో మరి ప్రథమ ప్రాధాన్యత ఓట్లతో కూడా ఆయన కూడా గెలుపొందారు. అదేవిధంగా మరి ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఎస్టీయు మద్దతు ఇచ్చినటువంటి శ్రీ పి రాజశేఖర్ గారు కూడా ఇంకా మరి దాదాపుగా అంతకు మించి 80,000 పైగా మరి మెజారిటీతో సాధించేటువంటి దిశగా మరి ఆయన కూడా దూసుకెళ్తున్నారు. ఈ యొక్క చక్కటి విజయాన్ని అందించినటువంటి ఉపాధ్యాయులకి మరి అదేవిధంగా ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్కి కూడా ఎస్టీయు పక్షాన అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఎందుకంటే మరి ఎన్నికలు కూడా మరి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి దాదాపు 8 నెలల తర్వాత మరి ఎన్నికలు రావడం అనేది జరిగింది. మరి ఈ దశలో ఉద్యోగులకి ఉపాధ్యాయులకి వేల కోట్ల రూపాయల బకాయిలు ఇంకా మనకి చెల్లించాల్సి ఉన్నాయి. మరి గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఉన్నాయి. మరి ఆ బకాయిలు ఉద్యోగులకి ఉపాధ్యాయులకి కనుక సవ్యంగా సక్రమంగా అందాలి అంటే ఉన్నటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఈ యొక్క అభ్యర్థిని మరి గెలిపించుకుంటే మనకు రావాల్సినటువంటి బకాయిలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉన్నటువంటి అభ్యర్థిని గెలిపించుకుందామని చెప్పి ఎస్టీయు ఇచ్చినటువంటి పిలుపుకి, ఎస్టీయు చేసినటువంటి కృషికి కూడా మరి గ్రాడ్యుయేట్లు మద్దతు ఇచ్చారు. ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా మద్దతు ఇచ్చి మరి అఖండమైనటువంటి మెజారిటీని అందించడం జరిగింది. మరి అదేవిధంగా ఇందులో కూడా మరి అభ్యర్థి మీద మరి కొన్ని సోదర సంఘాలు కానీ మరి చాలామంది అనేకమైనటువంటి ఆరోపణలు కూడా చేయడం జరిగింది. మరి ఎందుకంటే ఇందులో అభ్యర్థి మీద వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేశారు. అలాగే లేనటువంటి వీడియోలు ఎక్కడెక్కడో ఏ రాష్ట్రంలో ఎప్పుడో సంవత్సరం కింద జరిగినటువంటి వీడియోలు కూడా తీసుకొచ్చి డబ్బులు పంచారని రకరకాలైనటువంటి అవాస్తవమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు ఇందులో. అలాంటి ఆరోపణలు అన్నింటినీ కూడా మరి అత్యధికమైనటువంటి అఖండమైనటువంటి మెజారిటీ ఇచ్చి మరి ఓటర్లు ఎవరైతే మరి గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారో వాళ్ళు అత్యంత తెలివిగా మరి వాటన్నింటినీ కూడా తిప్పుకొట్టడం జరిగింది. ఎవరికైనా సరే ఒక వ్యక్తిని ఒకసారి మోసం చేయగలం, 2 సార్లు మోసం చేయగలం తప్ప ఎల్లకాలం మోసం చేయలేం. మేము ప్రశ్నిస్తాం అంటూనే దశాబ్దాల పాటు మరి 4 సార్లు ఎమ్మెల్సీలుగా ఉండి మరి 5వ సారి కూడా పోటీ చేసినటువంటి వ్యక్తి కనీసం మరి తన యొక్క ఎన్నికల యొక్క మేనిఫెస్టోలో నేను ఇది చేశాను, నేను ఇది సాధించాను, నేను ఈ రిజల్ట్ చూపించగలిగాను అనేటువంటి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇప్పించుకోలేనటువంటి స్థితిలో ఉన్నారని చెప్పి మళ్ళీ ఈ 6 ఏళ్ళకి కూడా అవకాశం పొరపాటున కనుక ఇస్తే అదే ప్రశ్నిస్తాను అంటానే ఉంటారు తప్ప అతను ప్రశ్నిస్తానే ఉంటారు. కానీ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి గ్రాడ్యుయేట్కి ఫలితం మాత్రం రాదు. ఈ విషయాన్ని మరి ఉద్యోగులకి ఉపాధ్యాయులకి గ్రాడ్యుయేట్లకి అందరికీ కూడా మరి ఎస్టీయు పక్షాన్ని కూడా వివరించడం జరిగింది. తద్వారా వాళ్ళందరూ కూడా నమ్మి మరి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అఖండమైనటువంటి మెజారిటీని సాధించడం కూడా జరిగింది. ఇందుకు వాళ్ళందరికీ కూడా ఎస్టీయు పక్షాన్ని మనపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా మరి ఇప్పుడు గతంలో ఎన్నికల్లో ఆయన కూడా ఏమీ అలవి కాని హామీలు కానీ లేదా అరచేతిలో స్వర్గం చూపించేస్తానని కూడా ఆయన కూడా ఏమీ కూడా తెలియజేయలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా తెలుసు కాబట్టి సాధ్యమైనంత వరకు సీఎం గారితో మాట్లాడి మరి ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెండింగ్ ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో త్వరితగతిన మరి ఆయనతో మాట్లాడి వాళ్ళకి అది ఎందుకంటే మరి మాకు 12వ పిఆర్సీ కమిషన్ నియమించాల్సి ఉంది. డిఏ బకాయిలు ఉన్నాయి. మరి అదేవిధంగా సరెండర్ లీవ్లు, ఏపీజీఎల్ఐలు దాదాపుగా ఒక 30,000 కోట్ల బకాయిలు ఉంటే ఒక 6,000 కోట్లు ఈ మధ్య సీఎం గారు రిలీజ్ చేయడం కూడా జరిగింది. అంటే ఇంకా 25,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఒక టైం షెడ్యూల్ ప్రకారంగా ఇవ్వడానికి మరి ఎమ్మెల్సీ గారు కూడా మరి కృషి చేయాల్సిందిగా మేము కూడా ఎస్టీయు పక్షాన్ని కూడా కోరుతా ఉన్నాం. గత ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అట్లాగే ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగడం జరిగింది. ఈ మూడిట్లో కూడా ఎస్టీయు మద్దతు పలికిన 3 చోట్ల ఎస్టీయు మద్దతు ఇచ్చిన అభ్యర్థులే గెలుపొందడం జరిగింది. వారందరికీ కూడా ఎస్టీయు పక్షాన అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లాగే మన గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి చూసుకుంటే మేము ఆలపాటి రాజా గారికి మద్దతు ఇవ్వడం జరిగింది ఎస్టీయు పక్షాన. మేము మద్దతు ఇచ్చిన అభ్యర్థి 60% పోలైన ఓట్లలో 60%తో గెలిచారు. అట్లాగే ఓడిపోయిన అభ్యర్థికి 25% మాత్రమే వచ్చింది. అంటే ఇంతటి ఘన విజయాన్ని ఆయన మీద నమ్మకంతో గ్రాడ్యుయేట్లు ఇచ్చారు. ఆయన అప్పుడే ఒకటే చెప్పారు, మీకు ప్రభుత్వానికి వారధిగా ఉంటాను అని చెప్పారు. కాబట్టి ఆయన్ని మేము కోరుకునేది ఒకటే, మాకు ప్రభుత్వానికి వారధిగా ఉండి అంతకుముందు ఏఎస్ రామకృష్ణ గారు ఏ విధంగా అయితే వారధిగా ఉండి ఉపాధ్యాయుల యొక్క సమస్యలను పరిష్కరించారో ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్లకి మాకు వారధిగా ఆయన ఉండి గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు వచ్చేటట్లు మాకు పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో పిఆర్సీ పెండింగ్ ఒకటి ఉంది, బిడిఏ ఇవన్నీ కూడా ఆయన ద్వారా సాధించుకోగలమని ఆశిస్తూ ఆయనకు మరొకసారి అభినందనలు తెలియజేస్తాం. ఇక్కడ
మన గుడివాడ కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి ఎమ్మెల్యే గారు అందరికీ కూడా మీకు ఆయన ఒకళ్ళే కాదు, మీరు రాజేంద్ర ప్రసాద్ గారు గెలిస్తే ఆయనతో పాటు నేను కూడా మీకు అండగా ఉంటాను, అన్ని విధాలుగా కూడా మీ యొక్క అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాను, మీ యొక్క సమస్యలు సాధించడంలో భాగస్వామిగా ఉంటానన్నారు. కాబట్టి ఇంతటి విజయానికి కృషి చేసిన మన ఎమ్మెల్యే శ్రీ వెనుగండ్ల రాము గారికి కూడా అభినందనలు తెలియజేస్తాను. నిన్న రిజల్ట్ వెలువడినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఎస్టీయు సంఘం మద్దతు ఇచ్చినటువంటి 3 చోట్ల కూడా మా అభ్యర్థి గెలుపొందడం మరి ఎస్టీయు సంఘం తీసినటువంటి చక్కటి నిర్ణయంగా మేము భావిస్తూ ఉన్నాం. గెలిచిన అభ్యర్థులకి అభినందనలు. అలాగే ఉపాధ్యాయ మరియు ఉద్యోగ అందరికీ కూడా ఏవైతే మరి పెండింగ్ ఉన్నాయో సమస్యలు అన్నీ కూడా తీర్చడానికి, అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా తెచ్చినటువంటి ఎమ్మెల్సీ గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి, అలాగే ఉద్యోగాలు డిఎస్సి ఇచ్చడానికి నిన్న మరి చూసినట్లయితే నిన్న పేపర్లో కూడా మెగా డిఎస్సి వస్తుందని చెప్పి మేము చూసాము. కాబట్టి గ్రాడ్యుయేట్స్కి త్వరగా ఉద్యోగాలు కల్పించే విధంగాను, అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉన్నటువంటి ఏవైతే అపరిష్కృత సమస్యలు అయితే ఉన్నాయో వాటిని త్వరగా పరిష్కరించే విధంగాను గెలిచినటువంటి ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా కృషి చేస్తారనే ఉద్దేశంతోనే ఎస్టీయు సంఘం వారికి మద్దతు జరిగింది. మరి వాటిని త్వరగా పొందగలుగుతామని నమ్మకంతో మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ పనిచేసినటువంటి ఎస్టీయు పట్టణ శాఖకి, అలాగే మమ్మల్ని ప్రోత్సహించినటువంటి ఎమ్మెల్యే వెనుగండ్ల రాము గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. అసెంబ్లీ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన దువ్వాడ శ్రీనివాసపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్లో జనసేన జిల్లా కార్యదర్శి కొదమల గంగాధర్ ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ సాక్షిగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై నిరాధార ఆరోపణలు చేసిన దువ్వాడ శ్రీనివాసపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ జిల్లా నాయకుడు సంద్ పవన్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పేర్ని జగన్ మరియు పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రం దేవాలయంగా భావించేటువంటి అసెంబ్లీ సాక్షిగా మా అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 50 కోట్ల ప్యాకేజీ ప్రతి నెల ఇస్తున్నాడు, అందుకనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదని చెప్పనేటువంటి విధంగా ఆధారరహితంగా విమర్శలు అయితే చేశాడు. ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా చేశాడు. మేము ఈ రోజున దువ్వాడ శ్రీనివాస్ని గుడివాడ నియోజకవర్గం జిల్లా కార్యదర్శుల తరఫున ఆయన మీద రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయడానికి వచ్చాం. ఓ బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉండి ఆయనకంటే పెద్ద బాధ్యతలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన అసెంబ్లీ ఆవరణంలో ఏదైతే బడ్జెట్ సమావేశాల సెక్షన్ ప్రారంభం రోజు నువ్వు చేసినటువంటి విమర్శలకి నువ్వు ఆధారం చూపించాలని చెప్పని ఈ సందర్భంగా మేము జనసేన పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఎందుకనంటే నువ్వు గడిచిన 4 మాసాలుగా నువ్వు సోషల్ మీడియా వేదికగా యూట్యూబర్లో కానీ సోషల్ మీడియాలో కానీ నువ్వు చేసినటువంటి ఈ యొక్క అరాచకాలు, నీచమైన పనులు అన్నీ ఇన్ని కాదు. ఎందుకనంటే నీ కూతురు వయసు ఉండేటువంటి అమ్మాయితో సాక్షాత్తు తిరుపతి దేవస్థానానికి వెళ్ళి చేయలేని పనులన్నీ కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నువ్వు నీచమైన పనులు చేసావు. నీ కూతురు వయసు ఉన్నటువంటి అమ్మాయితో నువ్వు ఇంకా డైవర్స్ కూడా తీసుకోకుండా అక్కడికి తీసుకెళ్లి చట్టాపట్టాలు వేసుకు తిరుగుతున్నటువంటి దృశ్యాలన్నీ కూడా రాష్ట్ర ప్రజానికం అంతా కూడా చూశారు. నువ్వు అలాంటివన్నీ చేయడం కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తే జనసేన నాయకులుగా మేము చూస్తా ఊరుకుంటామని చెప్పని అనుకుంటా ఉన్నాం. నిన్ను రోడ్డుకి ఇడుస్తానికే ఈ రోజున మేము ఇక్కడ కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాం. నువ్వు గనక ఆధారాలతో గనక నిరూపించలేకపోతే, నీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పావు, నువ్వు మాట్లాడుతున్నానని చెప్పావు, నువ్వు గనక ఆధారాలతో నిరూపించకపోతే గనక దువ్వాడ శ్రీనివాసు నిన్ను తగిన చట్టపరమైన శిక్షలు విధించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పని జనసేన నాయకుల తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడిన తర్వాత ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నిందలేసి మాట్లాడిన తర్వాత రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రి చేసి వైసీపీకి పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా కనీసం మాట్లాడకపోవడం నిజంగా చాలా ఆశ్చర్యం గురి చేస్తూ ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థలో. అతని మీద యాక్షన్ తీసుకోకపోవడం తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. తక్షణం ఎమ్మెల్సీగా దువ్వాడ శ్రీనివాస్ని రాజీనామా చేయాలి, పార్టీ నుంచి కూడా బహిష్కరించాలి. ఇప్పటికే అతను నీచమైన పనులు స్త్రీ సమాజం, సభ్య సమాజంతో పాటు స్త్రీ సమాజం కూడా తలదించుకునే విధంగా అతను నీచమైన పనులన్నీ కూడా చేశాడు.
అతన్ని తక్షణం సంఘ బహిష్కరణ కూడా చేయాలని చెప్పని కూడా మేము కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. జనసేన పార్టీ తరఫున గుడివాడ నియోజకవర్గ ప్రజానికానికి జనసేన పార్టీ మనోభావాల్ని మీ ముందు పంచుకోవాలనేది మా జనసేన పార్టీ ఆలోచన. ఎందుకంటే ఇంతకుముందు కూడా ప్రభుత్వాలను నిరంకుశ పరిపాలనలో చూస్తున్నారు. అట్లాంటి పరిపాలనని కాదని ఈరోజు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి గవర్నమెంట్ని మీరు నిర్ణయించడం జరిగింది. కానీ వాళ్ళు ఏదైతే ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతి ఏదైతే ఉందో, ఒక 3 పార్టీలు కలిగిన పార్టీ భావాలను పంచుకుంటూ ఇవాళ కూటమి పరిపాలన సాగిస్తున్న క్రమంలో కూడా ఇంతకుముందు ఎవరైతే ఉన్నాడో దువ్వాడ నాగేశ్వరరావు అనే ఎమ్మెల్సీ, శ్రీనివాసరావు అనే ఎమ్మెల్సీ ఈరోజు ఇవాళ ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం అసెంబ్లీ సాక్షికి మీరు చూసే ఉన్నారు. దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ మనోభావాల్ని ఎక్కడైతే ఏ మనోభావాల మీద ఆధారపడిన జనసేన పార్టీ నిర్మించబడ్డామో అదే మనోభావాల్ని వాళ్ళకి కించపరిస్తే చూస్తూ ఊరుకోమనేది జనసేన పార్టీ తెలియజేస్తూ ఉంది. అసెంబ్లీ సాక్షిగా దువ్వాడ శ్రీనివాస్ గారు మాట్లాడిన మాటలు ఇవాళ సభ్య సమాజం తలదించుకునే ఇదిగా అయిపోయింది. ఎందుకంటే ఇవాళ ఎలా అయిపోయిందంటే రాజకీయ నాయకులు అంటే మనం గత ప్రభుత్వంలో కూడా చూసాం, వైసీపీ ప్రభుత్వంలో ఇదే ధోరణిలో ఉన్నారు. ఇంకా ప్రభుత్వం మారిన తర్వాత కూడా వీళ్ళకి బుద్ధి రాలేదు. ఆయన అసలు దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి అసలు ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలియట్లేదు. ఆయన మేము ఒకటే చెబుతున్నాం, జనసేన పార్టీ తరపు నుంచి గుడివాడ నియోజకవర్గం నుంచి ఇలాంటి శాసనలు మళ్ళీ ఇంకొకసారి చేసి మన పవన్ కళ్యాణ్ గారి మీద 150 కోట్లు తీసుకున్నారని చెప్పి 50 కోట్లు తీసుకున్నారని చెప్పి అన్నారు నెలకి. మీరు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అట్లాగే అంతకింత ప్యాకేజీ అని చెప్పి అన్నారు అంతకు ముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దాన్ని నిరూపించుకోలేకపోయారు. ఇప్పుడు కూడా ఇదే మాట్లాడితే ఎలా అయింది? మీరు ఏమైనా మీ దగ్గర సాక్ష్యాలు రుజువులు ఉంటే దమ్ముంటే తీసుకొచ్చి నిరూపించండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం తగిన బుద్ధి చెప్పడానికైతే మేము రెడీగా ఉన్నాం. మేము ఒకటే చెబుతున్నాం దువ్వాడ శ్రీనివాస్కి, ఆల్రెడీ ఇప్పుడు చాలా మందికి జరుగుతున్నాయి, అది ఇంకోటి మీకు కూడా జరగడానికి రెడీగా అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని మీ ఇష్టం వచ్చిన మాట్లాడతా అంటే మాత్రం చల్లదు, జాగ్రత్త అని జనసేన పార్టీ తరఫు నుంచి చెప్తున్నాం. అందరికీ నమస్కారం. మొన్న దువ్వాడ శ్రీనివాస్ అనే ఎమ్మెల్సీ పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. నెలకి చంద్రబాబు నాయుడు గారు 50 కోట్లు ఇస్తున్నాడని చెప్పేసి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం జరిగింది. ఒకవేళ మీ దగ్గర ఆధారాలు ఉన్నట్టయితే మీరు నిరూపించాలి. ఒకవేళ నిరూపించలేని పక్షంలో మీరు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి మేము జన సైనికులుగా, జనసేన నాయకులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే జనసేన నాయకుల్ని, కార్యకర్తల్ని జన సైకోలు అని చెప్పేసి అంటున్నారు. అదే నిజమైనట్టయితే మీరు ఈ రోజున రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ఉండదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. మరొక్కసారి మీరు ఆధారాలు లేనటువంటి మాటలు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఎమ్మెల్సీ గారు దువ్వాడ శ్రీనివాసరావు గారు అసత్య ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకి ఎటువంటి ఆధారాలు కూడా లేకుండా ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ఉన్నతమైన వ్యక్తుల్ని ఇలా నిందించడం, అందరిలో అభాస్పాలు చేయటం చేయడం చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి నెలకి 50 కోట్లు ప్యాకేజ్ ఇస్తాం అనే మాట, ఇది మేము రాష్ట్ర వ్యాప్తంగా అసత్యం అని మా జనసేన పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. కాబట్టి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఇంకా ముందు 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వంగా ఉండి ప్రజల యొక్క ఆదరాభిమానాలు పొందాలంటే మరి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల అందరి యొక్క సమస్యలను తీర్చి చేరువ అవ్వి మరి ఇంకా 15 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఏకైక లక్ష్యంతో మరి మన పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. అలాంటి నాయకులను పట్టుకుని ఎంతో తక్కువగా మాట్లాడటం దువ్వాడ శ్రీనివాస్ గారికి చెల్లుబాటు అయింది. కాబట్టి ఆయన ఇలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి నాయకుల్ని ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడటం అనేది చాలా బాధాకరంగా మా జనసేన పార్టీ ఖండిస్తున్నాము. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ఆరోపణలు చేయడం మానుకుని ఉండాలని మేము మా జనసేన పార్టీ తరఫున కోరుచున్నాం. అనేక సంవత్సరాలుగా గుడివాడ కంకిపాట రోడ్డు మరమ్మతులకు నోచుకోక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ అనేక ప్రమాదాలు గురి కావటం జరిగిందని
నేడు కూటమి ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ గుడివాడ కంకిపాడు రోడ్డుకు మరమ్మతులు చేపట్టడంతో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు మాచల రామకృష్ణ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. రోడ్డు మరమ్మతులు చేపట్టేందుకు గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము చేసిన కృషి మరువలేనిదని ఆయనకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గం ప్రజల తరపున మరియు భారతీయ జనతా పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. స్థానిక గుడివాడ నుంచి కంకిపాడు వెళ్ళే రోడ్డు గత కొన్నేళ్లుగా ఈ రోడ్డు వ్యవస్థ బాగోక చాలా మంది మన రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు పెట్టుకున్నారు. చాలా మంది నిరసన కార్యక్రమం చేశారు. కానీ నిమ్మకం నీరెత్తినట్టుగా ఎవరో పట్టించుకోలేకుండా ప్రతి గవర్నమెంట్ అధికారి కానీ రాజకీయ నాయకులు కానీ రోడ్డును వదిలేసి ఆ ఎలమేర్ రోడ్లో నుంచి వెళ్ళి టోల్ గేట్ ద్వారా అటు వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇక్కడ వ్యవస్థ గుడివాడ పట్టణంలో కానీ విజయవాడ కానీ కంకిపాడు వాస్తులు కానీ చిన్న చితక వ్యాపారస్తులు అంటే కార్మికులు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు చేసిన ఈ రోడ్డుని వెంబడే వెళ్తూ ఉండాలి. మరి ఈ రోడ్డుని గత కొన్నాళ్ళుగా రోడ్లు గుంతలమైపోయి చాలా మంది ఇబ్బంది పడిపోయి చాలా మంది చనిపోయిన కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరినీ తీసుకెళ్ళినో విన్నతి పత్రాల ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలు పరిపాలించిన ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు మోకాళ్ళ మీద నిరసన కూడా చేయడం జరిగింది. మరి ఎవరు పట్టించుకోలేదు. మరి అదే విధంగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం అవ్వకముందే మన గుడివాడ నుంచి కంకిపాడు రోడ్డుని మరి మరమ్మతులు చేస్తున్న మన కూటమి ప్రభుత్వానికి మన గుడివాడ పట్టణం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇదే విధంగా ఈ రోడ్డు గురించి ఎన్నోసార్లు నేను పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా మన గౌరవనీయులు మరి కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు కూడా మన జనవాణి కార్యక్రమం తరపున ఆయన కూడా ఈ రోడ్డు గురించి నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైనా సరే వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక నమస్కారాలు చేసుకోవాలి. అదే ముఖ్యంగా ఎందుకంటే మన రాష్ట్రానికి కావాల్సింది పథకాలు కాకుండా ఉచిత విద్య, ఉచిత వైద్యం, మన రాష్ట్ర అభివృద్ధి కావాలి. మరి అదే తరహాలో కూటమి ప్రభుత్వం మరి విజయం సాధించిన వెంటనే ముందుగా పిల్లలకి వైద్యం కానీ మరి చదువు మీద కానీ మన రాష్ట్ర అభివృద్ధి గురించి మరి దిక్సూచి మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అనేవని లేకపోతే కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు అనేవని లేదా మన గుడివాడ పట్టణ స్థానిక మన వెనుగండ్ల రాము గారైనా ఏదైనా సరే ప్రజల బాగుండాలని ఆకాంక్షతో ఇలాంటి చర్యలు తీసుకుని రోడ్డు వ్యవస్థను కూడా శుభ్రంగా చేస్తున్నందుకు మా గుడివాడ పట్టణ ప్రజల తరపున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నా. అదేవిధంగా మన గుడివాడ నుంచి పెద్దపాలపూడిలో వచ్చే మరి రోడ్డు మరి బాగు చేయడం జరిగింది. ఒక బస్సు వెళ్తే దుమ్ము దోగలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అది కూడా తాత్కాలికంగా పనిచేయవలసిందిగా మా బీజేపీ పార్టీని మేము కోరుకుంటున్నామని. ఏదైనా సరే మన రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి మా గుడివాడ పట్టణ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నా. వెంటనే దీన్ని సుదీర్ఘమైన చర్యలు తీసుకొని వెంటనే మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని నేను వినవించుకుంటున్నా. ముఖ్యంగా మనం ఇంకోటి చెప్పుకోవాలి, భవిష్యత్తు భద్రతలో మరి వ్యవస్థాపకులు మా గురువు గారు పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా మరి ఈ రోడ్డు గురించి ఎంతోమంది సుప్రీంకోర్టుకి వారికి ప్రజల తరపున పోస్ట్ కార్డులు మరి పంపించడం జరిగింది. ఆ విధంగా అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మరి ఈ రోడ్లు వేయించడం జరుగుతుంది. ఏదైనా పోరాడితే పోయేది లేదు, ఏదో బానిస సంఖ్యలు తప్పితే అనే ఆలోచనతోనే మన భవిష్యత్తు భద్రతల వ్యవస్థాపకులైన మా గురువు గారు ఈ పోరాటాన్ని ప్రజల ద్వారా తీసుకెళ్లి ఈ రోడ్లు కూడా మరి వేయించడానికి సహకరించిన గుడివాడ పట్టణ ప్రజలకి మరి భవిష్యత్తు భద్రతల వారికి మరి వివిధ రాజకీయ నాయకులకి మన ముఖ్యంగా మన స్థానిక ఎమ్మెల్యే వెనుగండ్ల రాము గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గుడివాడ కైకల కళా మండపంలో మహిళా దినోత్సవ వేడుకలను ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ ఎంఎస్ రాణి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళల అభివృద్ధికి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా మహిళలు తీసుకోవాల్సిన పౌష్టికాహార ఎగ్జిబిషన్ ప్రారంభించిన రాణి మహిళా సాధికారతపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా రాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిడిపిఓ విజయ ఫ్లోరెన్స్ అధికారులు పాల్గొన్నారు. సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం మన మహిళలని మనమే గుర్తు చేసుకుంటున్నాము. అంటే ఈ మన మహిళల మీద ప్రతి గంట, ప్రతి నిమిషానికి, ప్రతి సెకండ్కి ఒక అత్యాచారం అవనివ్వండి ఒక జరుగుతుంది. ఎన్ని అనేది మనం లెక్కలేదు. పుట్టిన పిల్లల నుంచి 65 ఏళ్ళు 70 ఏళ్ళ మహిళల మీద కూడా ఈ అత్యాచారాలు అనేవి జరుగుతున్నాయి.
మనం చెప్పుకోవడానికి ఆడవాళ్ళ అబల కాదు సబల అని చెప్పుకుంటున్నాం, కానీ మనసు ప్రకారం మనం బలవంతులమే, కానీ మన శారీరకంగా అంత మనకి బలం లేదు కాబట్టి మన మీద లైంగికంగా, మానసికంగా, ఫిజికల్గా కూడా మన మీద అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల మీద. ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మనం స్ట్రాంగ్గా ఉండి మనం చేయగలము అనుకుంటే ఖచ్చితంగా ఏ సమస్యనైనా మనం పరిష్కరించగలం, ఏ విధంగానైనా చేయగలం. ముఖ్యంగా మనం పుట్టినప్పటి నుంచి ముందే కడుపులో ఉంటుండగానే ఆడపిల్ల మగపిల్ల అని చెప్పి మనం భ్రూణ హత్యల రూపంలో కూడా ఒక రకమైన జరుగుతుంది. అక్కడే మనం మొదలవుతుంది ఈ ఆడపిల్లల మీద అత్యాచారం అనేది. కాబట్టి తర్వాత చదువుకొని పెద్ద పెద్ద అంతా మంచి ఉద్యోగాలు చేసుకుని అనేక రకాల మనం అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల్లోనూ ఆఖరికి విమానం పైలట్లోనూ అత్యంత కష్టమైన సైనికం అదే ఆర్మీలో కూడా మనం కష్టసాధ్యమైన పనుల్లో కూడా మనం ఉద్యోగాలు చేసి శభాష్ అనిపించుకుంటున్నాం. ఆ విధంగా ఉండాలి అని అంటే మనం ఒక క్రమశిక్షణతో పాటు ఖచ్చితమైన మన డిసిప్లిన్గా ఉండుంటే ఈ ఈ విధమైన అత్యాచారాలు అవనివ్వండి, అవమానాలు అవనివ్వండి, దాని నుండి మనం మనని కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. మనం ఒకటి ఆలోచించాలి, ఎవరైనా మనని ఎక్కువగా మనల్ని పొగుడుతున్నట్టయినా మనని కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నా సరే మనం గమనించాలి. ముఖ్యంగా టీనేజ్లో ఈ పిల్లలకి ఎక్కువ ఇది చేయడానికైతే అవకాశం ఉంటుంది. మనని ఆ టైంలో అంటే 10th క్లాస్ నుంచి డిగ్రీ చదివే వరకు ఈ యొక్క ఏవైతే ఉన్నాయో వాటిని మనం గమనించి ముందుగా జాగ్రత్తలు వహిస్తే ఖచ్చితంగా మనం ఈ యొక్క దీని నుంచి అయితే మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈ స్కూల్ పిల్లలందరికీ ఒక ఏజ్ గ్రూప్ అంటే 20 years 21 years అయ్యాక మనకి ఏది మంచిది ఏది చెడుది అనేది మనకి అర్థమవుతుంది. అప్పుడు ఎవరు చెప్పినా మనం నమ్మము. మనం ఏంటంటే అందంగా ఉన్నామంటే మనం ఇంటికి వెళ్ళగానే అద్దంలో చూసుకొని ఓహో వాడు మన అందంగా ఉన్నాడు. అందరి పిల్లలు అందంగానే ఉంటారు, అంద వికారం అనేది ఎక్కడ ఉండదు. మన మన మనసులో ఆ విధంగా ఫస్ట్ నుంచే వేసి వాళ్ళు మన ట్రాప్ చేసి ఎప్పుడైతే మనని బయటికి మన తల్లిదండ్రులకి చెప్పకుండా బయటకు వచ్చి మనం మన సొంతంగా డెసిషన్ తీసుకున్నామో అప్పుడే మనకి కష్టకాలం అనేది మొదలవుతుంది. మీ తోటి పిల్లలతో కానీ మీ పక్కనున్న వాళ్ళతో కానీ మీ ఇంట్లో అమ్మా నాన్నతో కానీ మాట్లాడండి. మీరు ఏం చేస్తున్నారు అనేది మాట్లాడండి. ఏమన్నా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు. ముందు మనం మన తల్లిదండ్రులతో అమ్మ ఇలా అంటున్నారు, ఈ విధంగా ఉంది అనేది చెప్పండి. తర్వాత మనకి చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. చైల్డ్ మ్యారేజ్ ఏజ్ తెలుసా మీ అందరికీను? తెలుసా ఎంత? 18 అమ్మాయిలకి, అంతేనా? మరి మగపిల్లలకి 21. అంతకుముందు పెళ్లి చేసుకోకూడదు, అంటే బిలో 18 పెళ్లి చేసుకోకూడదు. 21, 20 కూడా చేసుకోకూడదు. మనం బాగా చదువుకొని మన లైఫ్లో ఒక సెటిల్మెంట్ అంటే చదువు అయిపోయాక ఒక మంచి ఉద్యోగం వచ్చి ఫైనాన్స్గా మనం స్థిరపడాకే మ్యారేజ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఘన మెజార్టీ రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన గుడివాడ కూటమి నేతలు. ఎమ్మెల్యే వెనగళ్ల రామకృష్ణ వాళ్ళ గుడివాడ నియోజకవర్గంలోని ఎమ్మెల్సీ ఎన్నికలలో భారీ మెజారిటీ వచ్చిందన్న నేతలు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను జయప్రదం చేయాలని కోరిన బురగడ్డ శ్రీకాంత్. పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ సభకు సంబంధించిన పోస్టును ఆవిష్కరించిన జనసేన నేతలు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసపై రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన జనసేన నేతలు. ఆధారం లేని ఆరోపణలు చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలంటూ సందు పవన్ డిమాండ్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరల తిరిగి ప్రసారమై వీటీవీ న్యూస్ కలుద్దాం. అప్పుడు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.